నా బలము చాలలేదయ్యా శిరమెత్తి చూడాలంటే నా తరము కాలేదయ్యా యేసయ్యా యేసయ్యా కరుణించయ్యా యేసయ్యా యేసయ్యా కాపాడయ్యా యేసయ్యా యేసయ్యా కరుణించయ్యా యేసయ్యా యేసయ్యా కాపాడయ్యా చీకటి దారులను తిరిగిన వేళలలో నీ పాదముల పేటులు నిలగొట్టినాయ్యా దారులతో చేరి తిరిగిన ఆవేవి నీ చేతులను తీరలు నిలగొట్టినాయ్యా అయ్యింది నా మనసే అయ్యాల కాకా USA, America, Canada, London, Japan, Germany, Canada, China, Beijing, India, Mandavali. Over. క్రిస్మస్ తాతయ్య గారు
ఇప్పటికి చాలా దేశాలు దర్శించి అమెరికా, లండన్, కెనడా అన్ని దేశాలు తిరిగి చివరకు ఈ మండలి రావడం జరిగిందంట. ఆయన యొక్క ప్రయాణం ఎలా సాగిందో మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. ఆయన ఒక విమానంలో పిల్లరా ఆ క్రిస్మస్ ఫంక్షన్ కోసం ఒక దేశానికి వెళుతూ ఉండగా పైన ఉన్నటువంటి మన మందిరం పైన ఉన్నటువంటి ఆ ఎర్రని ఆ యొక్క స్టార్ చూశారంట. यार स्टार ये नियर टू रिवर beside river Kalwa you know Kalwa you know no yes river fish couple పిల్లరా ఆ నక్షత్రాన్ని చూసి ఈ ప్రక్కన ఉన్నటువంటి ఆ అది గ్రౌండ్ గా కనపడిందంట. అది ఆ విమానం దిగడానికి ఆ ఏరోప్లేన్ దిగడానికి మంచి స్థలంగా ఉంది అని ఆ నది లాంటి ఆ యొక్క చెరువులో దిగిపోయారట. దాంట్లో చేపలు అన్ని కూడా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టినాయట, మునిగిపోయారు. దాంట్లో మునిగిపోయి అసలే ఈత రాదు, ఏం చేయాలో అర్థం కాదు, నీళ్ళన్నీ తాగేసి పొట్టంత లావైందట. my chocolate my dear children is hungry for blessing but you can't get blessing why tell me ఆయన తెచ్చినటువంటి ఆ యొక్క క్రిస్మస్ గిఫ్ట్లు, చాక్లెట్లు అన్ని కూడా ఆ యొక్క చెరువులోనే మిగిలిపోయినాయంట. కొన్ని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఇచ్చినారట. but I am very happy my dear children this is a God place I am very happy అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందిని నేను మర్చిపోయి ఈ స్థలంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెబుతున్నారు. I am very happy ನನ್ನ ಕೌರ್ಕಿತ್ತ ಪಾಸ್ ಇಂದ ಸಾತ್ ತುಂಬತನ ఎవరు పట్ట కిందప ప్రేరరా ఆ యొక్క ఆ ప్రయాణం అలా సాగిందట. ఇప్పుడు క్రిస్మస్ తాతయ్య గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కొన్ని విషయాలు, క్రీస్తునికి వచ్చినటువంటి విషయాలు, ఆయన తెచ్చినటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారంటే జాగ్రత్తగా విందాం. Jesus, I know yes, God is a very. ನನ್ನ ಪಾಡಿಗೆ ಪರಿಶುದ್ಧಂ జగమా పాపం జన్మల 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో క్రీస్తు ప్రభు నరవతారిగా మన పాపం నుండి మనం విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్నటువంటి మహామహిమను విడిచి మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఈ లోకంలో ఆయన చెల్లించింది ఎందుచేత అంటే మనను పాపం నుండి విడిపించి శ్రేష్ఠులుగా, యోగ్యులుగా మనల్ని చేయడం కొరకే. This is Christmas is a celebration to Jesus' birthday, and there are so many cakes and lot of chocolates. పిల్లరా, ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం కూడా కేకులు, చాక్లెట్స్ తిని సంతోషపడుతున్నాం. అలాగే నిజముగా క్రీస్తు మన హృదయంలో జన్మించినట్లయితే అలాంటి సంతోషం మన హృదయంలో మనము నిజముగా అనుభవించవచ్చు అని క్రిస్మస్ తాతయ్య గారు మనకు తెలియజేస్తున్నారు.
క్రిస్మస్ సందర్భంగా మన విజయ కీర్తన పుస్తకంలో నుండి 54వ పాట పాడుకుందాం. శ్రీయేసుండు జన్మించె లేలో, శ్రీయేసుండు జన్మించె లేలో, నేడు కాయగా బెత్లెహేము చూరెలో, నేడు కాయగా బెత్లెహేము చూరెలో, కన్య మరియమ్మ గర్భమందు ప్రాణకన్య మరియమ్మ గర్భమందు
పిల్లరా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తిమోతి బ్రదర్ చిన్న ప్రార్థన చేసి ఈ కేక్ కట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ రాజేష్ దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క కేక్ కట్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమియు కలిగిన తండ్రి, కృపగిన దేవా, మీ సన్నిధి మాతో వచ్చిన దేవుడు, శుభకరమైనటువంటి నా తండ్రి సన్నిధిలో సంతోషముగా ఆనందముగా నిశ్చిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపకు మాస్కు చెల్లిస్తున్నాం. నిజమైనటువంటి సంతోషంతో నా తండ్రి ఈ సన్నిధిని నాయన తీసుకునేటప్పుడు సిద్ధపరచండి. ఇక కేక్ కటింగ్లో మీరు తోడైంది నా తండ్రి. నిజముగా అది ఎలాగో స్వీట్గా ఉంటుంది. మా బ్రతుకులు మీకు ఇష్టకరమైన సహాయం చేశాం. మహిమ పరమేశ్వర శ్రేష్టమైన నామమున అతి మిక్కిలిత నడువడి కొంచెం నామ తండ్రి. ఆమేన్. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ క్రిస్మస్ యొక్క సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమియు కలిగినటువంటి తండ్రి, కృపైనటువంటి దేవా, గొప్ప రక్షకుడా, మా విమోచకుడా, నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని భూలోకంలో మీరు మా కొరకు వచ్చిన ప్రతి పాపం విడిపించి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా జీవించని ఆశపడినారు. నా తండ్రి, మాకు శుభకరమైనటువంటి వచ్చినప్పుడు ఆనవాళ్ళతో సంతోషాన్ని, ఆనందాన్ని, నిజమైనటువంటి సమాధానాన్ని పంచించిన దేవుడు, అలాంటి శ్రేష్టతను నీ సన్నిధిలో ప్రభువా పొందుకని ప్రభువా, గృహములకు సంతోషంతో సమాధానంతో వెళ్ళటకు మా ప్రియులందరికీ సహాయం చేయండి. ఎత్తుబడినటువంటి నీ మాటను హృదయంలో దాచుకుని శ్రేష్టమైనటువంటి కార్యంలో కొరకు ఎదురు చూసేటువంటి శ్రేష్టమైనటువంటి నీ కృపను కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలు సిద్ధపరచమని మా ప్రార్థన ఆలకించి కుదరైంది. మహిమాగంత ప్రభావాన్ని పొందమని యేసు శ్రేష్టమైన నామమున అతి మిక్కిలిత నాటి కొంచెం నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలం తోడైంది. ఆయన శ్రేష్టమైనటువంటి కార్యములతో
ఆయన వాగ్దానం నెరవేర్పుకి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిమ పొందును గాక. ఆమేన్.